ఓం స్కంధాయ నమః. అందరికీ నమస్కారం. మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్కి స్వాగతం. వృశ్చిక రాశివారికి 2026 ఏప్రిల్ 2 గురువారం, 3 శుక్రవారం, 4 శనివారం, 5 ఆదివారం ఈ 4 రోజుల రాశిఫలాలను చాలా లోతుగా, నిజాయితీగా మీకోసం వివరించబోతున్నాం. ఈ 4 రోజులు మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకువస్తాయో, ఎలాంటి అవకాశాలు వస్తాయో, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో ప్రతి అంశాన్ని స్పష్టంగా చెప్పబోతున్నాం. ఈ వీడియోను పూర్తి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో మీకు చాలా ముఖ్యమైన సూచనలు మరియు పరిహారాలు చెప్పబోతున్నాం. మీరు మా వీడియోలను చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి మరియు కామెంట్లో తప్పకుండా ఓం నమఃశివాయ అని టైప్ చేయండి. మీకోసం ఎంతో ప్రేమతో, శ్రద్ధతో ఈ వీడియో తయారు చేస్తున్నాం, కాబట్టి తప్పకుండా చివరి వరకు చూడండి. వృశ్చిక రాశివారికి 2026 ఏప్రిల్ 2 గురువారం నుంచి 5 ఆదివారం వరకు ఉండే ఈ 4 రోజులు జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు తీసుకువచ్చే కాలంగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో గ్రహాల స్థితి కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ, అదే సమయంలో లోతైన మార్పులకు, ఆత్మపరిశీలనకు, జీవితాన్ని తిరిగి నిర్మించుకునే అవకాశాలకు దారితీస్తుంది. గురుగ్రహం మీలో ఆలోచనాశక్తిని పెంచుతుంటే, శని ప్రభావం మీపై బాధ్యతలు పెంచేలా చేస్తుంది. ఈ 2 గ్రహాల ప్రభావం కలిసినప్పుడు మనిషి జీవితంలో సీరియస్గా ఆలోచించే దశ వస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు ఎదుర్కొనే ప్రతి పరిస్థితి ఒక పాఠంలా ఉంటుంది. మీరు ముందుగా అనుకున్నట్లు పనులు జరగకపోవచ్చు, కానీ అది మీకు నిరాశ కలిగించడానికి కాదు, మీలో ఉన్న బలాన్ని గుర్తించడానికి ఒక అవకాశం. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీను అర్థం చేసుకోలేకపోవచ్చు, మీరు చేసిన మంచిని కూడా కొందరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశముంది. ఈ సమయంలో ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న తప్పు నిర్ణయం పెద్ద ప్రభావం చూపే అవకాశముంది, కాబట్టి తొందరపడి ఏ పని చేయకండి. మీరు మీలోనే ప్రశ్నలు వేసుకుంటూ, లోతుగా ఆలోచిస్తూ ముందుకు సాగాలి. ఇది కేవలం కష్టకాలం కాదు, ఇది మీను మలిచే కాలం. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక పరీక్షలా ఉంటాయి. మీరు ఈ పరీక్షలో ఎలా స్పందిస్తారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీ మనసును కంట్రోల్లో ఉంచుకోవడం, ఆలోచనలను సానుకూలంగా మార్చుకోవడం, నమ్మకం కోల్పోకపోవడం చాలా అవసరం. ఈ సమయంలో వృశ్చిక రాశివారికి సహనం చాలా పెద్ద ఆయుధం. మీరు ఎంత సహనం పాటిస్తే అంతగా మీరు ఈ కష్టాలను జయించగలుగుతారు. చిన్న విషయాలకే కోపం రావడం, ఆవేశపడడం, వెంటనే స్పందించడం వంటి లక్షణాలు మీకు నష్టాన్ని కలిగించవచ్చు. మీరు అనుకున్న పని ఆలస్యమవుతుంది, మీరు ఆశించిన ఫలితం వెంటనే రాకపోవచ్చు, కొన్నిసార్లు మీరు చేసిన కష్టానికి సరైన గుర్తింపు కూడా రాకపోవచ్చు. ఈ పరిస్థితులు మీలో నిరాశను పెంచవచ్చు, కానీ ఇదే సమయంలో మీరు ఆగిపోకుండా ముందుకు సాగడం చాలా ముఖ్యం. జీవితంలో ప్రతి మనిషి ఒక దశలో కష్టాలను ఎదుర్కోవాల్సిందే, కాని అందులో నిలబడేవారు మాత్రమే విజయం సాధిస్తారు. ఈ 4 రోజులు మీకు సహనం నేర్పించే కాలం. మీరు ఎదుర్కొనే ప్రతి సమస్య మీలోని బలాన్ని పెంచుతుంది. మీరు ఓపికగా ఉండి, పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు సాగితే ఈ కష్టాలు త్వరలోనే తగ్గిపోతాయి. మీరు ఎంతగా ఆత్మవిశ్వాసంతో ఉంటారో అంతగా ఈ కాలాన్ని అధిగమించగలుగుతారు. ఈ 4 రోజుల్లో మీరు అనుకున్న ప్లాన్లు పూర్తిగా మారిపోవచ్చు. మీరు చేయాలని అనుకున్న పనులు మధ్యలోనే ఆగిపోవచ్చు. కొన్ని అవకాశాలు మీ చేతిలోకి వచ్చి మళ్లీ వెళ్ళిపోవచ్చు. ఇది మీలో నిరాశను కలిగించవచ్చు. జీవితంలో ఆటుపోట్లు రావడం సహజం, కాని వాటిని ఎలా ఎదుర్కొంటామన్నది ముఖ్యమైన విషయం. మీరు ఈ ఆటుపోట్లను ఒక అడ్డంకిగా కాకుండా ఒక పాఠంగా తీసుకుంటే మీరు మరింత బలంగా మారతారు. కొన్నిసార్లు మనం అనుకున్నది జరగకపోవడం మనకి మంచిదే, ఎందుకంటే దేవుడు మనకు ఇంకా మంచి అవకాశాన్ని సిద్ధం చేస్తుంటాడు. ఈ 4 రోజుల్లో మీరు ఎదుర్కొనే ప్రతి ఆటుపోటు మీను సరైన దారిలోకి నడిపించడానికి ఒక సంకేతం. మీరు నిరుత్సాహపడకుండా ప్రతి పరిస్థితిని స్వీకరించి ముందుకు సాగితే ఈ ఆటుపోట్లు మీ జీవితాన్ని మార్చే మలుపుగా మారతాయి. ఈ సమయంలో కొంతమంది మీను అర్థం చేసుకోలేకపోవచ్చు. మీరు చేసిన పనులను తప్పుగా అర్థం చేసుకుని విమర్శించే అవకాశముంది. మీరు అనవసరంగా అవమానాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మనసు చాలా బాధపడుతుంది. మనం చేసిన మంచిని గుర్తించకపోవడం, మనపై అనవసర ఆరోపణలు రావడం మనసుకు బాధ కలిగిస్తుంది. కాని ఈ సమయంలో మీరు మీ విలువను మీరు గుర్తించాలి. ప్రపంచం ఎప్పుడూ మనను అర్థం చేసుకోదు. కొన్నిసార్లు మనం ఒంటరిగా అనిపిస్తుంది, కాని అదే సమయంలో మనలో ఉన్న శక్తిని మనం గుర్తించాలి. మీరు ఎవరో, మీ విలువ ఏమిటో మీకు తెలుసు. ఇతరుల మాటలతో మీరు తగ్గించుకోవద్దు. మానసిక ఒత్తిడి పెరిగే అవకాశముంది. నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలు రావచ్చు.
ఈ సమయంలో మీరు మీ మనస్సును శాంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ధ్యానం, ప్రార్థన, నిశ్శబ్దంగా ఉండడం వంటి వాటి ద్వారా మీరు మీ మనస్సును కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఈ 4 రోజుల్లో కుటుంబంలో కొంత ఉద్రిక్తత కనిపిస్తుంది. చిన్న విషయాల మీద పెద్ద గొడవలు జరిగే అవకాశముంది. మీరు చెప్పే మాటలు ఇతరులకు కఠినంగా అనిపించవచ్చు. అదేవిధంగా ఇతరుల మాటలు మీకు బాధ కలిగించవచ్చు. ఇంట్లో శాంతి లేకపోతే మనసు ప్రశాంతంగా ఉండదు. అందుకే మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపంతో మాట్లాడితే సమస్యలు ఇంకా పెరుగుతాయి. సమాజంలో కూడా కొంత అపార్థం రావచ్చు. మీ గురించి తప్పుగా మాట్లాడేవారు ఉండవచ్చు. కాని మీరు మీ మార్గంలోనే నడవాలి. ప్రతి ఒక్కరినీ సంతృప్తిపరచడం సాధ్యం కాదు. ఈ సమయంలో మీరు చేయాల్సింది ఒకటే: శాంతంగా ఉండడం. అవసరం లేని వాదనలు, గొడవలు దూరంగా ఉంచండి. మీ మాటల్లో మృదుత్వం ఉండాలి. మీరు అర్థం చేసుకునే విధంగా మాట్లాడితే సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. కుటుంబ సభ్యులతో కాస్త సమయం గడపడం, వారి భావాలను అర్థం చేసుకోవడం, వారికి మద్దతుగా నిలబడడం చాలా ముఖ్యం. ఈ 4 రోజులు పరీక్షల కాలమైనప్పటికీ మీరు సహనం మరియు ప్రేమతో వ్యవహరిస్తే ఈ విభేదాలు సర్దుకుపోతాయి. ఈ 4 రోజుల్లో వృశ్చిక రాశివారికి ఆర్థికంగా కొంత ఒత్తిడి కనిపించే అవకాశముంది. మీరు ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నా కొన్ని అనుకోని ఖర్చులు ముందుకు రావచ్చు. ఇంతవరకు నిల్వ ఉంచుకున్న డబ్బు కూడా కొన్ని అవసరాల కోసం ఖర్చవుతుందని అనిపించవచ్చు. ఈ సమయంలో మీరు డబ్బు విషయంలో తీసుకునే ప్రతి నిర్ణయం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకంగా అనవసర ఖర్చులు పూర్తిగా తగ్గించాలి. చిన్న చిన్న విషయాలకైనా డబ్బు వెచ్చించే ముందు 2 సార్లు ఆలోచించాలి. కొంతమంది ఈ సమయంలో పెట్టుబడులు పెట్టాలని అనిపించవచ్చు, కానీ ఇది సరైన సమయం కాదు. మీరు పెట్టే పెట్టుబడులు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చు. కాబట్టి కొంతకాలం వరకు కొత్త పెట్టుబడులు ఆపడం మంచిది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, అప్పులు తీసుకోవడం లేదా అప్పులు ఇవ్వడం రెండింటినీ ఈ సమయంలో దూరంగా ఉంచాలి. మీరు ఎవరికైనా సహాయం చెయ్యాలని అనిపించినా మీ సామర్థ్యాన్ని మించి చెయ్యకండి. ఎందుకంటే ఈ కాలంలో తిరిగి డబ్బు రావడం ఆలస్యం కావచ్చు. ఉద్యోగస్తులకు జీతం ఆలస్యం కావడం, బిజినెస్ చేసేవారికి ఆదాయం తగ్గడం వంటి పరిస్థితులు ఎదురవుతాయి. కానీ ఇది శాశ్వతం కాదు. ఈ కష్టకాలం తాత్కాలికమే. మీరు ధైర్యంగా నిలబడితే ఈ పరిస్థితి త్వరలోనే మారుతుంది. ఇది మీకొక పాఠం నేర్పే కాలం. డబ్బు విలువ, ఖర్చుల ప్రాముఖ్యత, సేవింగ్స్ అవసరం వంటి విషయాలను మీరు ఈ సమయంలో లోతుగా అర్థం చేసుకుంటారు. భవిష్యత్తులో మీరు మరింత బలమైన ఆర్థిక స్థితిని సాధించడానికి ఈ అనుభవం ఉపయోగపడుతుంది. జీవితంలో కష్టాలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఒక విషయం గుర్తించాలి. అది దైవ సంకేతాల ప్రారంభం. వృశ్చిక రాశివారికి ఈ 4 రోజుల్లో కష్టాలు కనిపించినప్పటికీ అదే సమయంలో దైవం మీకు కొన్ని ప్రత్యేక సంకేతాలను పంపించడం ప్రారంభిస్తుంది. ఇవి మీ జీవితంలో మార్పు రాబోతుందని తెలియజేసే సూచనలు. మనం చాలాసార్లు కష్టాలను మాత్రమే చూస్తాం, కానీ వాటి వెనుక ఉన్న దైవ సంకల్పాన్ని గుర్తించలేము. ప్రతి కష్టం వెనుక ఒక మంచి ఉద్దేశ్యం ఉంటుంది. దేవుడు మనకు ఇచ్చే పరీక్షలు మనల్ని బలంగా చేయడానికి మాత్రమే. ఈ కాలంలో మీరు అనుభవించే కొన్ని సంఘటనలు సాధారణంగా కనిపించినా అవి లోటుగా చూస్తే దైవం మీకిచ్చే సూచనలని తెలుస్తాయి. మీరు కొంతకాలంగా అనుభవిస్తున్న బాధలు, నిరాశలు ఈ సంకేతాల ద్వారా తగ్గిపోవడం ప్రారంభమవుతుంది. మీరు గమనించాల్సిందొక్కటే: మీ చుట్టూ జరుగుతున్న ప్రతి చిన్న మార్పును కూడా మీరు గుర్తించాలి. కొన్ని విషయాలు మీకు అర్థం కాకపోయినా వాటిని నమ్మాలి, ఎందుకంటే దైవం మీకు మార్గం చూపిస్తోంది. ఈ 5 సంకేతాలు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాయి. మీరు ఇప్పటివరకు అనుభవించిన కష్టాలకు ఇది ముగింపు దశ. ఇక మీదట మీరు సంతోషం వైపు నడిచే కాలం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో మీలో ఒక అద్భుతమైన మార్పు కనిపిస్తుంది. మీరు ముందుగా అనుభవించని ఒక అంతరంగ శాంతి మీలో పుడుతుంది. బయట పరిస్థితులు ఎలా ఉన్నా మీ మనసులో ఒక ప్రశాంతత ఉంటుంది. ఇది సాధారణం కాదు, ఇది దైవకృప యొక్క మొదటి సంకేతం. మీరు అకస్మాత్తుగా దేవుడి మీద ఎక్కువగా దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు. ప్రార్థన చెయ్యాలని అనిపిస్తుంది, ఆలయాలకు వెళ్లాలని అనిపిస్తుంది, మంత్రాలు జపించాలి అనిపిస్తుంది. ఇది మీ ఆత్మలో మార్పు ప్రారంభమవుతున్న సూచన. ఈ సమయంలో మీరు ఒంటరిగా ఉండాలని, మీలోనే ఆలోచించాలని అనిపించవచ్చు. ఇది తప్పు కాదు. ఇది మీ ఆత్మను మీరు తెలుసుకునే దశ. మీరు మీలోకి వెళ్లి మీ జీవితాన్ని విశ్లేషించే అవకాశమిది. మీరు ఈ శాంతిని కాపాడుకోవాలి. బయట ప్రపంచం ఎంత కలవరపెట్టినా మీరు మీ మనస్సును స్థిరంగా ఉంచాలి. ఈ శాంతి మీకు చాలా పెద్ద శక్తినిస్తుంది. భక్తి పెరగడం వల్ల మీలో నమ్మకం పెరుగుతుంది. మీరు ఒంటరిగా లేరు అనే భావన వస్తుంది. దేవుడు మీతో ఉన్నాడు అనే విశ్వాసం మీకు బలాన్నిస్తుంది.
ఇది మీ జీవితంలో పెద్ద మార్పుకు ప్రారంభం. ఈ కాలంలో మీరు చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని అనుభవించడం ప్రారంభిస్తారు. ముందుగా మీకు ముఖ్యంగా అనిపించని విషయాలు ఇప్పుడు మీకు ఆనందాన్నిస్తాయి. ఇది మీ మనసులో జరుగుతున్న మార్పు యొక్క సంకేతం. ఒక చిన్న మంచి వార్త, ఒక స్నేహితుడి ఫోన్ కాల్, ఒక మంచి మాట, ఇవన్నీ మీకు ఎంతో ఆనందాన్నిస్తాయి. మీరు అనుకోకుండా కొన్ని మంచి అనుభవాలను పొందుతారు. ఇవి చిన్నవిగా కనిపించినా మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటాయి. ఇది దైవం మీకిచ్చే సంకేతం, మీరు సంతోషం వైపు నడుస్తున్నారు అని. మీరు ఇప్పటివరకు అనుభవించిన కష్టాలు ధీరేగా తగ్గిపోతున్నాయి. మీ మనసు మళ్లీ సంతోషాన్ని అనుభవించడం ప్రారంభిస్తుంది. మీరు ఈ ఆనందాలను నిర్లక్ష్యం చేయకండి. ప్రతి చిన్న సంతోషాన్ని ఆస్వాదించండి, ఎందుకంటే ఇవే మీ జీవితంలో పెద్ద మార్పుకు పునాది వేస్తాయి. ఈ సమయంలో మీరు పాజిటివ్గా ఆలోచించడం ప్రారంభిస్తారు. మీలో ఉన్న నెగటివ్ భావనలు తగ్గిపోతాయి. మీరు జీవితాన్ని కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు. ఇది మీకు చాలా పెద్ద బలాన్నిస్తుంది. మూడవ సంకేతం, అనుకోని సహాయం, ఆశ్రయం లభించడం. ఈ కాలంలో మీరొక ముఖ్యమైన విషయం గమనిస్తారు. మీరు కష్టంలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. మీరు ఊహించని వ్యక్తులు కూడా మీకు సహాయం చేయవచ్చు. ఇది సాధారణం కాదు, ఇది దైవం పంపించే సహాయం. మీరు ఒంటరిగా పోరాడుతున్నానని అనిపించిన సమయంలో ఒక్కసారిగా ఒక మార్గం కనిపిస్తుంది. ఒక వ్యక్తి, ఒక అవకాశం, ఒక సలహా, ఇవన్నీ మీ సమస్యలను తగ్గించేలా ఉంటాయి. ఈ సహాయం మీకు ఎంతో ఉపశమనం ఇస్తుంది. మీరు ఒంటరిగా లేరనే భావన వస్తుంది. మీకు మద్దతు ఉంది అనే భావన మీకు ధైర్యాన్ని పెంచుతుంది. ఈ సమయంలో మీరు వినయం పాటించాలి. మీకు సహాయం చేసిన వారిని గౌరవించాలి. వారి సహాయం మీ జీవితంలో ఒక మలుపు తీసుకువస్తుంది. ఇది దైవం మీకిచ్చే స్పష్టమైన సంకేతం. మీరు సరైన దారిలో ఉన్నారు. మీరు ఎదుర్కొంటున్న కష్టాలు త్వరలోనే ముగియబోతున్నాయి. మీరు ఈ సహాయాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ జీవితంలో చాలా పెద్ద మార్పు వస్తుంది. మీరు ముందుకు సాగడానికి ఒక కొత్త దారి కనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో వృశ్చిక రాశివారికి ఆర్థికంగా కొంత ఒత్తిడి కనిపించే అవకాశముంది. మీరు ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నా కొన్ని అనుకోని ఖర్చులు ముందుకు రావచ్చు. ఇంతవరకు నిల్వ ఉంచుకున్న డబ్బు కూడా కొన్ని అవసరాల కోసం ఖర్చవుతుందని అనిపించవచ్చు. ఈ సమయంలో మీరు డబ్బు విషయంలో తీసుకునే ప్రతి నిర్ణయం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకంగా అనవసర ఖర్చులు పూర్తిగా తగ్గించాలి. చిన్న చిన్న విషయాలకైనా డబ్బు వెచ్చించే ముందు 2 సార్లు ఆలోచించాలి. కొంతమంది ఈ సమయంలో పెట్టుబడులు పెట్టాలని అనిపించవచ్చు, కానీ ఇది సరైన సమయం కాదు. మీరు పెట్టే పెట్టుబడులు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చు. కాబట్టి కొంతకాలం వరకు కొత్త పెట్టుబడులు ఆపడం మంచిది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, అప్పులు తీసుకోవడం లేదా అప్పులు ఇవ్వడం రెండింటినీ ఈ సమయంలో దూరంగా ఉంచాలి. మీరు ఎవరికైనా సహాయం చెయ్యాలని అనిపించినా మీ సామర్థ్యాన్ని మించి చెయ్యకండి, ఎందుకంటే ఈ కాలంలో తిరిగి డబ్బు రావడం ఆలస్యం కావచ్చు. ఉద్యోగస్తులకు జీతం ఆలస్యం కావడం, బిజినెస్ చేసేవారికి ఆదాయం తగ్గడం వంటి పరిస్థితులు ఎదురవుతాయి. కానీ ఇది శాశ్వతం కాదు. ఈ కష్టకాలం తాత్కాలికమే. మీరు ధైర్యంగా నిలబడితే ఈ పరిస్థితి త్వరలోనే మారుతుంది. ఇది మీకొక పాఠం నేర్పే కాలం. డబ్బు విలువ, ఖర్చుల ప్రాముఖ్యత, సేవింగ్స్ అవసరం వంటి విషయాలను మీరు ఈ సమయంలో లోతుగా అర్థం చేసుకుంటారు. భవిష్యత్తులో మీరు మరింత బలమైన ఆర్థిక స్థితిని సాధించడానికి ఈ అనుభవం ఉపయోగపడుతుంది. జీవితంలో కష్టాలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఒక విషయం గుర్తించాలి. అది దైవ సంకేతాల ప్రారంభం. వృశ్చిక రాశివారికి ఈ 4 రోజుల్లో కష్టాలు కనిపించినప్పటికీ అదే సమయంలో దైవం మీకు కొన్ని ప్రత్యేక సంకేతాలను పంపించడం ప్రారంభిస్తుంది. ఇవి మీ జీవితంలో మార్పు రాబోతుందని తెలియజేసే సూచనలు. మనం చాలాసార్లు కష్టాలను మాత్రమే చూస్తాం, కానీ వాటి వెనుక ఉన్న దైవ సంకల్పాన్ని గుర్తించలేము. ప్రతి కష్టం వెనుక ఒక మంచి ఉద్దేశ్యం ఉంటుంది. దేవుడు మనకు ఇచ్చే పరీక్షలు మనల్ని బలంగా చేయడానికి మాత్రమే. ఈ కాలంలో మీరు అనుభవించే కొన్ని సంఘటనలు సాధారణంగా కనిపించినా అవి లోతుగా చూస్తే దైవం మీకిచ్చే సూచనలని తెలుస్తాయి. మీరు కొంతకాలంగా అనుభవిస్తున్న బాధలు, నిరాశలు ఈ సంకేతాల ద్వారా తగ్గిపోవడం ప్రారంభమవుతుంది. మీరు గమనించాల్సిందొక్కటే, మీ చుట్టూ జరుగుతున్న ప్రతి చిన్న మార్పును కూడా మీరు గుర్తించాలి. కొన్ని విషయాలు మీకు అర్థం కాకపోయినా వాటిని నమ్మాలి, ఎందుకంటే దైవం మీకు మార్గం చూపిస్తోంది. ఈ 5 సంకేతాలు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాయి. మీరు ఇప్పటివరకు అనుభవించిన కష్టాలకు ఇది ముగింపు దశ. ఇక మీదట మీరు సంతోషం వైపు నడిచే కాలం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో మీలో ఒక అద్భుతమైన మార్పు కనిపిస్తుంది.
మీరు ముందుగా అనుభవించని ఒక అంతరంగ శాంతి మీలో పుడుతుంది. బయట పరిస్థితులు ఎలా ఉన్నా మీ మనసులో ఒక ప్రశాంతత ఉంటుంది. ఇది సాధారణం కాదు, ఇది దైవకృప యొక్క మొదటి సంకేతం. మీరు అకస్మాత్తుగా దేవుడి మీద ఎక్కువగా దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు. ప్రార్థన చెయ్యాలని అనిపిస్తుంది, ఆలయాలకు వెళ్లాలని అనిపిస్తుంది, మంత్రాలు జపించాలి అనిపిస్తుంది. ఇది మీ ఆత్మలో మార్పు ప్రారంభమవుతున్న సూచన. ఈ సమయంలో మీరు ఒంటరిగా ఉండాలని, మీలోనే ఆలోచించాలని అనిపించవచ్చు. ఇది తప్పు కాదు, ఇది మీ ఆత్మను మీరు తెలుసుకునే దశ. మీరు మీలోకి వెళ్లి మీ జీవితాన్ని విశ్లేషించే అవకాశమిది. మీరు ఈ శాంతిని కాపాడుకోవాలి. బయట ప్రపంచం ఎంత కలవరపెట్టినా మీరు మీ మనస్సును స్థిరంగా ఉంచాలి. ఈ శాంతి మీకు చాలా పెద్ద శక్తినిస్తుంది. భక్తి పెరగడం వల్ల మీలో నమ్మకం పెరుగుతుంది. మీరు ఒంటరిగా లేరు అనే భావన వస్తుంది. దేవుడు మీతో ఉన్నాడు అనే విశ్వాసం మీకు బలాన్నిస్తుంది. ఇది మీ జీవితంలో పెద్ద మార్పుకు ప్రారంభం. ఈ కాలంలో మీరు చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని అనుభవించడం ప్రారంభిస్తారు. ముందుగా మీకు ముఖ్యంగా అనిపించని విషయాలు ఇప్పుడు మీకు ఆనందాన్నిస్తాయి. ఇది మీ మనసులో జరుగుతున్న మార్పు యొక్క సంకేతం. ఒక చిన్న మంచి వార్త, ఒక స్నేహితుడి ఫోన్ కాల్, ఒక మంచి మాట, ఇవన్నీ మీకు ఎంతో ఆనందాన్నిస్తాయి. మీరు అనుకోకుండా కొన్ని మంచి అనుభవాలను పొందుతారు. ఇవి చిన్నవిగా కనిపించినా మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటాయి. ఇది దైవం మీకిచ్చే సంకేతం, మీరు సంతోషం వైపు నడుస్తున్నారు అని. మీరు ఇప్పటివరకు అనుభవించిన కష్టాలు ధీరేగా తగ్గిపోతున్నాయి. మీ మనస్సు మళ్లీ సంతోషాన్ని అనుభవించడం ప్రారంభిస్తుంది. మీరు ఈ ఆనందాలను నిర్లక్ష్యం చేయకండి. ప్రతి చిన్న సంతోషాన్ని ఆస్వాదించండి, ఎందుకంటే ఇవే మీ జీవితంలో పెద్ద మార్పుకు పునాది వేస్తాయి. ఈ సమయంలో మీరు పాజిటివ్గా ఆలోచించడం ప్రారంభిస్తారు. మీలో ఉన్న నెగటివ్ భావనలు తగ్గిపోతాయి. మీరు జీవితాన్ని కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు. ఇది మీకు చాలా పెద్ద బలాన్నిస్తుంది. మూడవ సంకేతం, అనుకోని సహాయం, ఆశ్రయం లభించడం. ఈ కాలంలో మీరొక ముఖ్యమైన విషయం గమనిస్తారు. మీరు కష్టంలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. మీరు ఊహించని వ్యక్తులు కూడా మీకు సహాయం చేయవచ్చు. ఇది సాధారణం కాదు, ఇది దైవం పంపించే సహాయం. మీరు ఒంటరిగా పోరాడుతున్నానని అనిపించిన సమయంలో ఒక్కసారిగా ఒక మార్గం కనిపిస్తుంది. ఒక వ్యక్తి, ఒక అవకాశం, ఒక సలహా, ఇవన్నీ మీ సమస్యలను తగ్గించేలా ఉంటాయి. ఈ సహాయం మీకు ఎంతో ఉపశమనం ఇస్తుంది. మీరు ఒంటరిగా లేరనే భావన వస్తుంది. మీకు మద్దతు ఉంది అనే భావన మీకు ధైర్యాన్ని పెంచుతుంది. ఈ సమయంలో మీరు వినయం పాటించాలి. మీకు సహాయం చేసిన వారిని గౌరవించాలి. వారి సహాయం మీ జీవితంలో ఒక మలుపు తీసుకువస్తుంది. ఇది దైవం మీకిచ్చే స్పష్టమైన సంకేతం. మీరు సరైన దారిలో ఉన్నారు. మీరు ఎదుర్కొంటున్న కష్టాలు త్వరలోనే ముగియబోతున్నాయి. మీరు ఈ సహాయాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ జీవితంలో చాలా పెద్ద మార్పు వస్తుంది. మీరు ముందుకు సాగడానికి ఒక కొత్త దారి కనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో వృశ్చిక రాశి వారికి విద్య మరియు కెరియర్ విషయంలో కొంత ఒత్తిడి, గందరగోళం కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులకు కాన్సంట్రేషన్లో కొంత తగ్గుదల కనిపిస్తుంది. చదవడానికి కూర్చున్నా మనసు పూర్తిగా దానిపై నిలబడకపోవచ్చు. పక్కా ఆలోచనలు, భవిష్యత్తుపై ఆందోళనలు, ఇతర సమస్యలు చదువుపై ప్రభావం చూపుతాయి. ఈ సమయంలో విద్యార్థులు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తించాలి. ఇది తాత్కాలిక దశ మాత్రమే. మీరు మీపై నమ్మకం కోల్పోవద్దు. చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకొని చదవడం ప్రారంభించండి. ఒకేసారి పెద్దగా చదవాలని ప్రయత్నించకుండా రోజూ కొంతగా ప్లాన్ చేసుకుంటే మంచి ఫలితాలొస్తాయి. పరీక్షలు రాయబోయేవారికి కొంత టెన్షన్ ఉండవచ్చు. మీరు ఎంతగా భయపడతారో అంతగా మీ పనితీరు తగ్గుతుంది. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండి మీరు చదివింది మీద నమ్మకం ఉంచాలి. కెరియర్ విషయంలో ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. మీపై బాధ్యతలు ఎక్కువగా పడవచ్చు. మీరు చేసిన పనికి వెంటనే గుర్తింపు రాకపోవచ్చు. కొంతమంది సీనియర్స్ మీ పనిని విమర్శించవచ్చు. కాని మీరు మీ పనిని నిజాయితీగా చేస్తే చివరికి మీకు మంచి పేరొస్తుంది. కొంతమందికి ఉద్యోగ మార్పు ఆలోచనలు రావచ్చు. కాని ఈ 4 రోజుల్లో పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. మీరు పూర్తిగా ఆలోచించి పరిస్థితులను అర్థం చేసుకొని నిర్ణయం తీసుకోవాలి. బిజినెస్ చేసేవారికి కొంత మందగమనం కనిపిస్తుంది. కాని మీరు క్రమశిక్షణతో పనిచేస్తే మీ వ్యాపారం మళ్లీ ట్రాక్లోకి వస్తుంది. ఈ కాలం మీకు పేషెన్స్ మరియు ప్లానింగ్ నేర్పించే దశ. ఆర్థికపరంగా ఈ 4 రోజులు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన కాలం. మీరు సంపాదించిన డబ్బును సరిగ్గా నిర్వహించకపోతే చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా మారే అవకాశముంది. మీరు గతంలో చేసిన ఖర్చుల ప్రభావం ఇప్పుడు కనిపించవచ్చు. కొన్ని పెండింగ్ బిల్లులు, అప్పులు మీపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది.
కాబట్టి మీరు ముందుగా మీ ఖర్చులను నియంత్రించాలి. అవసరమైన వాటికి మాత్రమే డబ్బు ఖర్చు చేయాలి. కొంతమందికి డబ్బు రావలసి ఉన్నా ఆలస్యం కావచ్చు. ఇది మీలో నిరాశను కలిగించవచ్చు. కానీ మీరు ధైర్యంగా ఉండాలి. ఇది తాత్కాలిక పరిస్థితి మాత్రమే. డబ్బు వృద్ధి కోసం మీరు ప్లానింగ్ చెయ్యాలి. మీ ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత అనేదానిమీద స్పష్టత ఉండాలి. మీరు సేవింగ్స్ అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు మీరు పూర్తిగా ఆలోచించాలి. ఎవరో చెప్పారని వెంటనే పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. మీరు మీకు తెలిసిన రంగంలోనే పెట్టుబడి పెట్టాలి. ఈ కాలం మీకొక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. డబ్బు సంపాదించడం కంటే దాన్ని కాపాడుకోవడం ముఖ్యం. మీరు ఈ పాఠాన్ని అర్థం చేసుకుంటే భవిష్యత్తులో మీరు ఆర్థికంగా చాలా బలంగా నిలబడగలుగుతారు. ఉద్యోగస్తులకు ఈ 4 రోజులు కొంత పరీక్షల కాలంగా కనిపిస్తాయి. ఆఫీసులో పని ఒత్తిడి పెరుగుతుంది. మీపై ఎక్కువ బాధ్యతలు పడవచ్చు. మీరు చేసిన పనిలో చిన్న తప్పులు కూడా పెద్దగా చూపించబడే అవకాశముంది. కొంతమంది సహోద్యోగులతో అపార్థాలు రావచ్చు. మీరు చెప్పిన మాటలను వారు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఇది అన్నెసెసరీ కాన్ఫ్లిక్ట్స్కి దారితీస్తుంది. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సీనియర్స్తో కూడా కొంత దూరం ఏర్పడే అవకాశముంది. మీరు చేసిన పని గుర్తింపు పొందకపోవడం వల్ల నిరాశ కలగవచ్చు. కానీ మీరు ఓపికగా ఉండాలి. మీ పనిని మీరు సరిగ్గా చేస్తే ఒకరోజు మీకు గుర్తింపు తప్పకుండా వస్తుంది. సమస్యలకు పరిష్కారం కోసం మీరు కొన్ని విషయాలను పాటించాలి. మొదటగా మీ పనిలో కన్సిస్టెన్సీ ఉండాలి. మీరు ఒకరోజు బాగా చేసి ఇంకో రోజు చేయకపోతే అది మీ ఇమేజ్పై ప్రభావం చూపుతుంది. రెండవది, కమ్యూనికేషన్ క్లియర్గా ఉండాలి. మీరు ఏమి చేస్తున్నారో, మీ పనిలో ఏ సమస్యలు ఉన్నాయో మీ సీనియర్స్కు చెప్పాలి. మూడవది, అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ దూరంగా ఉంచాలి. మీరు ప్రతి విషయానికి స్పందించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మౌనం కూడా మంచి సమాధానమవుతుంది. మీరు ఈ విషయాలను పాటిస్తే మీరు ఎదుర్కొంటున్న సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి. మీరు మీ పనిలో స్థిరంగా ఉంటే భవిష్యత్తులో మంచి అవకాశాలు మీకు వస్తాయి. ఈ కష్టకాలాన్ని తగ్గించుకోవడానికి మరియు దైవకృపను పొందడానికి కొన్ని సులభమైన పరిహారాలు ఉన్నాయి. మీరు వీటిని భక్తితో పాటిస్తే మీ జీవితంలో మార్పు కనిపిస్తుంది. ప్రతిరోజూ ఉదయం లేవగానే ఓం నమఃశివాయ మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. ఇది మీ మనసుకు శాంతినిస్తుంది. సోమవారం రోజున శివాలయానికి వెళ్లి అభిషేకం చేయడం చాలా మంచిది. పాలు, నీరు, బెల్లంతో అభిషేకం చేస్తే మంచి ఫలితాలొస్తాయి. శనివారం రోజున నల్ల నువ్వులు లేదా నల్ల బట్టలు దానం చేయండి. ఇది శని ప్రభావాన్ని తగ్గిస్తుంది. పేదలకు ఆహారమివ్వడం, అవసరమైన వారికి సహాయం చేయడం ద్వారా మీరు పుణ్యం సంపాదిస్తారు. ఇది మీ కష్టాలను తగ్గిస్తుంది. ప్రతిరోజూ కొంత సమయం ధ్యానం చేయండి. ఇది మీ మనసును స్థిరంగా ఉంచుతుంది. దేవీ పూజ కూడా చాలా ముఖ్యం. ఎరుపు పువ్వులతో అమ్మవారిని పూజిస్తే మీకు శక్తి మరియు ధైర్యం పెరుగుతుంది. ఈ పరిహారాలు మీరు నిజమైన భక్తితో చేస్తే మీ జీవితంలో సాకూరిక మార్పులు తప్పకుండా కనిపిస్తాయి. ఈ 4 రోజులు వృశ్చిక రాశివారికి ఒక పరీక్షల కాలమైనప్పటికీ అదే సమయంలో ఒక కొత్త జీవితం ప్రారంభానికి పునాది వేస్తాయి. మీరు ఇప్పటివరకు అనుభవించిన కష్టాలు, బాధలు అన్నీ మీను బలంగా చేయడానికి మాత్రమే వచ్చాయి. మీరు ఈ కాలంలో నేర్చుకున్న పాఠాలు మీ భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడతాయి. మీరు సహనం, నమ్మకం, ధైర్యం ఈ 3 విషయాలను కాపాడుకుంటే మీరు ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొని గెలవగలుగుతారు. భగవంతుడు మీకు ఎప్పుడూ చెడు చెయ్యడు. ఆయన మీకు ఇచ్చే ప్రతి పరిస్థితి మీ మంచికే. మీరు నమ్మకం కోల్పోకుండా ముందుకు సాగాలి. మీ జీవితంలో మంచి కాలం ప్రారంభమవుతోంది. మీరు మీపై నమ్మకం ఉంచండి. మీలో ఉన్న శక్తిని గుర్తించండి. మీరు సాధించగలిగేది చాలా ఉంది. చివరగా అమ్మవారి కృపకోసం ఈ మంత్రాన్ని భక్తితో జపించండి. ఓం పార్వతీదేవ్యై నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజూ జపిస్తే మీ జీవితంలో శాంతి, సంతోషం, విజయాలు స్థిరపడతాయి. దేవి మీకు ఆశీస్సులు ప్రసాదించి మీ జీవితాన్ని సంతోషంతో నింపుతుంది. ఎంతవరకు వృశ్చిక రాశివారికి 2026 ఏప్రిల్ 2 నుంచి 5 వరకు 4 రోజుల రాశిఫలాలను పూర్తిగా వివరించాం. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మీరు ఇంకా మా ఛానల్ మహేష్ ఆస్ట్రాలజీ తెలుగును సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు మరింత మంచి వీడియోలు తీసుకురావడానికి ప్రేరణ ఇస్తుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి. ఎవరికైనా ఈ సమాచారం ఉపయోగపడితే మీరు చేసిన షేర్ వారికొక మార్గదర్శకం అవుతుంది. ముఖ్యంగా కమెంట్లో ఓం నమఃశివాయ అని తప్పకుండా టైప్ చేయండి. మీ కమెంట్స్ మాకు చాలా శక్తినిస్తాయి.
మీరు చివరి వరకు వీడియో చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటివి మరిన్ని రాశిఫలాలు, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్తోనే ఉండండి. ధన్యవాదాలు. నమస్కారం.